వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచెన్. సో ఈరోజు మనం చేయబోయే క్విక్ అండ్ ఈజీ రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. చాలా ఈజీ అండ్ చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి బటర్, మిల్క్ బ్రెడ్, ఎగ్స్, గ్రీన్ చిల్లీస్, సాల్ట్, మిర్చి పౌడర్, బటర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కారము, ఉప్పు, చిన్నగా తరిమి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో అందులోకి మనము ఎగ్స్ని బీట్ చేసుకోవాలి అన్నమాట. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ క్విక్గా మనం చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకు కూడా ఇది ఈజీ అండ్ క్విక్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. అలా మనం ఎగ్స్ని బీట్ చేసుకున్న తర్వాత మంచిగా వాటిని మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా బీట్ చేసుకొని ఏవైతే మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ అంతా కూడా ఎగ్స్కి పట్టేలాగా మంచిగా బీట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఈ మిక్స్చర్ని మిక్స్ చేసుకొని ఈ టెక్స్చర్లోకి తీసుకుని రావాలన్నమాట. కావాలంటే అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. సో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక స్టవ్ వెలిగించుకొని దాని మీద మనం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనము ఒక బటర్ని మనము అందులో మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా ప్యాన్కి అంటేలాగా మంచిగా పెట్టాలి. సో ఇది ఏంటంటే కొంతమంది ఆయిల్తో చేస్తారు, కానీ బటర్ తోటి ఇంకా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. మనం బ్రెడ్ పీసెస్ని మంచిగా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని ఏదైతే మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ ఉంటుందో అందులోకి ఇలా డిప్ చేసుకొని ప్యాన్లో ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీగా మనము చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా యమ్మీగా ఉంటుంది. అసలు ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని ఇలా డిప్ చేసి ఒక్కొక్కటి అలా వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుగా మంచిగా తిప్పుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మాకైతే చాలా ఇష్టం ఈ రెసిపీ అయితే. మేమైతే మా వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ చేసుకుంటాము ఈ రెసిపీ. అండ్ ఇలా ఫ్రై అయిన వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా సర్వ్ చేసుకోవాలన్నమాట. అంతే, యమ్మీ అండ్ క్విక్ అండ్ ఈజీ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ రెడీ. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కమెంట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.